Soundarya. It was a big shock. It was a very big shock. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, చిత్ర పరిశ్రమలో సౌందర్య కెరియర్ ఎంతటి విషాదకరంగా ముగిసిందో మనందరికీ తెలిసిందే. కేవలం 33 ఏళ్ల వయసులోనే హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో చిత్ర పరిశ్రమ ఈ విషాదాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఇక ఇప్పటికీ కూడా సినీ ప్రముఖులు సౌందర్యని గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతూనే ఉంటారు. అలాంటి సంఘటనని తాజాగా చోటు చేసుకుంది. జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయంబు నిశ్చయంబురా టాక్ షోకి సీనియర్ నటి మీనా అతిథిగా హాజరవ్వగా ఆమె తన కెరియర్ గురించి, ఫ్యామిలీ గురించి అనేక విషయాల్ని వివరించింది. ఈ క్రమంలోనే జగపతి బాబు పోలీస్ గెటప్ లో సౌందర్యతో పాటు మీనా ఉన్న ఫొటోస్ ని తనకి చూపించగా వాటిని చూడగానే మీనా ఎమోషనల్ అయింది. ఇక అప్పట్లో మీనా సౌందర్య కంటే ముందుగా సినిమా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టగా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక అలా ఎప్పుడైతే సౌందర్య ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి వీరిద్దరు హీరోయిన్లుగా పోటీ పడి మరీ యాక్ట్ చేస్తూ హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్స్ గా ఎదిగారు. అయితే జగపతి బాబు షోలో మీనా సౌందర్య ఫొటోస్ ని చూడగానే ఆమె మరణం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. అలా తమ మధ్య కాంపిటీషన్ చాలా హెల్దీగా ఉండేదని, సౌందర్య చాలా అమేజింగ్ పర్సన్ అని, తనకి బెస్ట్ ఫ్రెండ్ గా ఉండేదని, తామిద్దరూ అన్ని విషయాల్ని షేర్ చేసుకుంటుండేవారని, ఇక అలా సౌందర్యకి పెళ్ళయ్యాక కూడా తాము తరచూ కలుస్తూ మాట్లాడుకుంటుండేవారని, ఈ క్రమంలోనే బీజేపీ పార్టీ క్యాంపెయినింగ్ కోసం సౌందర్యకి హెలికాప్టర్ ని అరేంజ్ చేయగా తనని కూడా ఆ పార్టీలో పాల్గొనమని డబ్బుల్ని ఆఫర్ చేసిన, తనకి పాలిటిక్స్, ఎన్నికల ప్రచారాలు చేయడం ఇష్టం లేకపోవడంతో తాను అక్కడికి వెళ్లేందుకు ఇష్టపడలేదని, కానీ సౌందర్యకి మాత్రం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి జనాలకి సేవ చేయాలనే ఆసక్తి ఉండడంతో ఆ క్యాంపెయినింగ్ కి వెళ్లేందుకు ఒప్పుకుందని, ఇక అలా తనకి అక్కడికి వెళ్లడం ఇష్టం లేక ఆ డేట్స్ కి షూటింగ్ ఉందని పార్టీ వారికి చెప్పి తాను తప్పించుకుందని, అలా సౌందర్య కూడా తనని ఫోర్స్ చేయలేదని, అయితే మరుసటి రోజు సౌందర్య ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైందనే వార్త వినగానే తనకి చెమటలు పట్టేశాయని, ఆ షాక్ నుండి తేరుకోవడానికి చాలా టైం పట్టిందని, తను కూడా ఆ క్యాంపెయినింగ్ కి వెళ్ళుంటే తను కూడా ఆ ప్రమాదానికి గురయ్యేదని మీనా ఎమోషనల్ గా చెప్పుకురావడంతో ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. అసలు సౌందర్య మరణానికి గల కారణాలేంటి? నిజంగానే మోహన్ బాబుకి సౌందర్యకి ఆస్తి గొడవలున్నాయా? డాక్టర్ అవ్వాల్సిన సౌందర్య యాక్టర్ ఎందుకయింది? ఇప్పుడు సౌందర్య భర్త ఏం చేస్తున్నాడు? ఈమె నెట్వర్త్ ఎంత అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. సౌమ్య అలియాస్ సౌందర్య, ఈమె 1972 జూలై 18న కర్ణాటకలోని ములబాగిలో జన్మించింది. తండ్రి కె సత్యనారాయణ. ఇతను కన్నడ సినిమాలకి ప్రొడ్యూసర్ గా, రైటర్ గా పనిచేస్తుండడంతో సౌందర్యకి కూడా చిన్నప్పటి నుండి సినిమాలపై ఇంట్రెస్ట్ పెరిగింది. దీంతో ఆమె తల్లి మంజుల, ఆమె అన్నయ్య అమర్నాథ్ కూడా తనకి సపోర్ట్ చేయడంతో ఫ్యామిలీ మొత్తం 1988లో బెంగళూరుకి వెళ్లి సెటిల్ అయ్యారు. కానీ ఈమె తండ్రికి సినిమా ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలిసుండడంతో కూతుర్ని సినిమాల్లోకి తీసుకురావద్దనుకున్న సౌందర్య తండ్రి తీసిన అన్ని మూవీస్ ఒక స్టేజ్ లో ఫ్లాప్ అయి అప్పులు ఎక్కువ అవడంతో తనకి వేరే దారి లేక సౌందర్యని 1990లో గంధర్వ అనే మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేపించాడు. కానీ ఆ మూవీ అంతలా ఆడకపోయినా ఆ తర్వాత రాజాదిరాజా, బానన్న ప్రీతీసు, నన్న తంగి అనే మూవీలో చేయగా అన్ని మూవీస్ రిలీజ్ అయ్యి అటొచ్చి ఇటు వెళ్ళిపోవడంతో ఆ తర్వాత ఈమెకి కన్నడ మూవీస్ లో ఛాన్సులు రాలేదు. దీంతో తమిళ్లో పొన్నుం అనే మూవీతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత 4 మూవీస్ లో యాక్ట్ చేసిన అవి కూడా ఫ్లాప్ అవడంతో సౌందర్య తన మకాన్ని తెలుగుకి మార్చేసి మనవరాలి పెళ్లి అనే సినిమాతో అరంగేట్రం చేసింది. అలా ఆ మూవీ అంతంత మాత్రమే ఆడిన రాజేంద్ర ప్రసాద్ తో ఉన్న మంచి పరిచయం కారణంగా ఈమెకి రాజేంద్రుడు గజేంద్రుడు అనే మూవీలో అవకాశం రాగా ఆ మూవీ 1993 ఫిబ్రవరి 4న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో సౌందర్యకి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ ఆ తర్వాత తను చేసిన ఇన్స్పెక్టర్ ఝాన్సీ, మాయదారి మోసగాడు, అసలే పెళ్లైన వాడిని, దొంగల్లుడు, అన్నా చెల్లెళ్ళు అని 10 మూవీస్ వరకు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఈమె కెరియర్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. ఇక అలా ఎప్పుడైతే
పెదరాయుడు మూవీ చేసిందో తన కెరియర్ కి కాస్త బూస్ట్ దొరికిందనే చెప్పొచ్చు. ఈ క్రమంలోనే మోహన్ బాబు రియల్ ఎస్టేట్ బిజినెస్లతో పాటు స్కూల్స్ కాలేజెస్ ని రన్ చేస్తూ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఉండేవాడు. ఇక అలా మోహన్ బాబు సౌందర్యని కూడా తను సంపాదించిన డబ్బుల్ని భూముల మీద ఇన్వెస్ట్ చేయమని, కొన్ని రోజుల తర్వాత ల్యాండ్స్ కి మంచి రేటు పలుకుతుందని శోభన్ బాబు, మురళీ మోహన్, ఎన్టీఆర్ లాంటి వారందరూ అప్పట్లో ల్యాండ్స్ పై ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఈ రోజు ఆర్థికంగా బలంగా ఉన్నారని అడ్వైజ్ ఇవ్వడంతో సౌందర్య తన అన్నయ్యతో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయింది. అలా ముందుగా బెంగళూరులో 2 ఓపెన్ ల్యాండ్స్ తో పాటు ఒక ఇల్లుని కూడా కొనుక్కోవడం జరిగింది. అలా ఆ తర్వాత కర్ణాటకలోనే 4 ల్యాండ్స్ ని కొనుక్కున్న సౌందర్య హైదరాబాద్ లో కూడా ఒక మంచి ల్యాండ్ ని కొనుక్కోవాలని చూస్తున్నప్పుడే మోహన్ బాబు ద్వారా శంషాబాద్ దగ్గరలోని జల్పల్లి దగ్గర ఒక ల్యాండ్ ఉందని తెలుసుకొని రాయుడు మూవీ టైంలో మోహన్ బాబు అక్కడే 6 ఎకరాలని కొనుక్కుంటే సౌందర్య 4 ఎకరాలని కొనుక్కోవడం జరిగింది. ఇక సౌందర్యకి మోహన్ బాబుతో ఉన్న మంచి పరిచయం కారణంగా అతనితో శ్రీరాములయ్య, అధిపతి, పోస్ట్ మ్యాన్, కొండవీటి సింహాసనం అని 7 మూవీస్ లో యాక్ట్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ క్రేజ్ 5 నుండి 10 ఏళ్లు మాత్రమే ఉంటుంది కాబట్టి 1992లో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన సౌందర్యకి 2000 సంవత్సరం తర్వాత ఛాన్సులు తగ్గడంతో ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంది. ఇక అలా మొదట్లో టీడీపీకి సపోర్ట్ చేసిన ఆ తర్వాత బీజేపీ పార్టీలో జాయిన్ అయింది. అలా అప్పటి నుండి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉన్న సౌందర్యకి 2003 నాటికి 30 ఏళ్లు రావడంతో తన చిన్ననాటి స్నేహితుడు, తమ దగ్గర బంధువు అయిన రఘు అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంది. ఇక రఘు కూడా పెళ్లి తర్వాత సౌందర్యకి సినిమాల్లో నటించేందుకు, రాజకీయాల్లో ఎదగడానికి సపోర్ట్ చేయడంతో ఇరు కుటుంబ పెద్దలు వీరి పెళ్లి చేసేందుకు ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే తను 1998లో జల్పల్లిలో కొన్న 4 ఎకరాల ల్యాండ్ ప్రైజ్ లో 2002 సంవత్సరం నాటికి కూడా ఎటువంటి డెవలప్మెంట్ కనిపించకపోవడంతో సౌందర్య ఆ ల్యాండ్ ని అమ్మేసి బెంగళూరులో ఇన్వెస్ట్ చేయాలనుకుంది. ఇక ఈ విషయం మోహన్ బాబుకి చెప్పగా తను ఆ 4 ఎకరాలని తీసుకుంటానని చెప్పి ఒక మంచి రోజున రిజిస్ట్రేషన్ చేసుకొని మొత్తం డబ్బుని కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే సౌందర్య, రఘు ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో 2003 ఏప్రిల్ 27న సింపుల్ గా పెళ్లి చేసుకోగా తన మకాన్ని పూర్తిగా హైదరాబాద్ నుండి బెంగళూరుకి మార్చేసింది. అలా అన్ని బాగానే సాగుతున్నప్పుడే సౌందర్య ప్రెగ్నెంట్ అవ్వడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అలా సౌందర్య సినిమాలకి బ్రేక్ ఇవ్వబోతుందని తెలుసుకున్న మోహన్ బాబు తను నటించి ప్రొడ్యూస్ చేసిన శివశంకర్ మూవీలో యాక్ట్ చేయమని అడగగా సౌందర్య అతన్ని కాదనలేకపోయింది. అలా శివశంకర్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయి 80% షూట్ కంప్లీట్ అయ్యాక కాస్త బ్రేక్ తీసుకొని క్లైమాక్స్ షూట్ ఉన్నప్పుడు పిలుస్తామని చెప్పడంతో సౌందర్య మూవీస్ కి బ్రేక్ ఇచ్చి ఇంటి వద్దే ఉంటూ వచ్చింది. ఈ సమయంలోనే 2004లో కరీంనగర్ లో లోక్సభ ఉప ఎన్నికలు రావడం, బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్ రావు కరీంనగర్ లో పోటీ చేయగా అతని తరపున ప్రచారం చేయడానికి హైకమాండ్ సౌందర్యకి ఆదేశాలు ఇచ్చింది. ఇక అలా సౌందర్య ప్రెగ్నెంట్ గా ఉండడంతో తన భర్త, తల్లి వద్దని చెబుతూ బెంగళూరు నుండి కరీంనగర్ కి 780 కిలోమీటర్లని, అంత దూరం కారులో ట్రావెల్ చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పడంతో ఇదే విషయం హైకమాండ్ కి చెప్పగా అందుకు హైకమాండ్ సౌందర్య అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తే విద్యాసాగర్ రావు తప్పకుండా గెలుస్తాడని కారులో వెళ్లకుండా తన కోసం ఫ్లైట్ ని అరేంజ్ చేశారు. ఇక అలా సౌందర్యతో పాటు మీనా కూడా వస్తే అక్కడికి క్రౌడ్ బాగా వస్తుందని మీనాని కూడా అడగగా ముందుగా మీనా తల్లి అందుకు ఒప్పుకున్న ఆ తర్వాత మీనాకి క్యాంపెనింగ్స్ కి వెళ్లడం ఇష్టం లేదని తెలిసి నో చెప్పగా ఆ పార్టీ వారు ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పినా తనకి షూటింగ్ ఉందని చెప్పి ఆ క్యాంపెనింగ్ కి వెళ్లకుండా మీనా ఆగిపోయింది. ఇక రాజకీయాల్లో ఎదగాలంటే ఇలాంటి క్యాంపెనింగ్స్ చేస్తేనే భవిష్యత్తు ఉంటుందని నిర్ణయించుకున్న సౌందర్య తనతో పాటు తన అన్నయ్యని కూడా తీసుకెళ్లాలని డిసైడ్ అయింది. అలా సౌందర్య అన్నయ్య అయిన అమర్కి అప్పటికే నిర్మల అనే ఆమెతో పెళ్లై సాత్విక్ అనే అబ్బాయి కూడా జన్మించాడు. ఇక అలా సౌందర్య 2004 ఏప్రిల్ 17న బెంగళూరులోని జకూర్ ఎయిర్పోర్ట్ కి వెళ్లి హెలికాప్టర్ ని ఎక్కగా అది గాల్లోకి ఎగిరిన కొన్ని క్షణాలకే టెక్నికల్ ఇష్యూ వచ్చి పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయంలో కుప్పకూలిపోయింది. ఇక అలా చుట్టుపక్కల ఉన్న వారంతా వచ్చి డోర్స్ లాగడానికి ట్రై చేసిన అప్పటికే ఫ్యూయల్ ట్యాంక్ పగిలి నిప్పంటుకోవడంతో హెలికాప్టర్ కింద పడిన 5 నిమిషాలకే బ్లాస్ట్ అయి సౌందర్య తన అన్నయ్యతో పాటు మరో 2 సజీవంగా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇక అలా సౌందర్య మరణంతో యావత్ భారతదేశం శోక సముద్రంలో మునిగిపోయింది. ఇదిలా ఉంటే అప్పటికే సౌందర్యకి 50 కోట్ల నెట్వర్త్ ఉండడంతో సౌందర్య భర్తకి మరియు తన వదినకి ఆస్తి వివాదాలు మొదలయ్యాయి. ఇక అలా సౌందర్య కూడా తన తర్వాత తన ఆస్తి తన భర్తకే చెందాలనే వీలునామా రాసి ఉండడంతో సౌందర్య తల్లి కూడా అల్లుడికే సపోర్ట్ చేయడం మొదలెట్టింది. కానీ సౌందర్య వదినైన నిర్మల మాత్రం అప్పటి వరకు సౌందర్య కొన్న ల్యాండ్స్ లో తన భర్త కూడా ఇన్వెస్ట్ చేశాడని ఆ ఆస్తిని సమానంగా పంచాలని చెప్పిన సౌందర్య భర్త మరియు తల్లి అందుకు ఒప్పుకోకపోవడంతో నిర్మల వారిపై కోర్టులో కేసేసింది. ఇక అలా ఈ ఆస్తి తగాదాల్ని చూసిన మోహన్ బాబు తను సౌందర్య నుండి తీసుకున్న జల్పల్లి ల్యాండ్ లో ఫ్యూచర్ లో ఎటువంటి లిటిగేషన్స్ రాకుండా ఉండాలంటే వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ సైన్ చేపించుకోవాలని వారిని కాంటాక్ట్ అవ్వగా అందుకు వారు కోర్టులో ఈ కేసు పూర్తయ్యాకే సైన్ చేస్తామని, అప్పటి వరకు వెయిట్
వెయిట్ చేయాలని చెప్పడం జరిగింది. అలా 2013 వరకు ఈ కేసు ఒక కొలిక్కి రాకపోవడంతో ఇరు కుటుంబాలు రాజీపడి అమర్ భార్యకి ఒక ఇల్లుని, అతని కొడుక్కి ఒక ల్యాండ్ ఇచ్చేసి మిగిలిన ఆస్తిని సౌందర్య తల్లి మరియు భర్త తీసుకోవడం జరిగింది. ఇక అలా ఫ్యామిలీ మొత్తం మోహన్ బాబుకి ఎన్ఓసిపై సైన్ చేయడంతో సౌందర్య ఆస్తి వివాదాలకి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. అంతేకాకుండా సౌందర్య ఆఖరిగా నటించిన శివశంకర్ మూవీలో తను లేకుండానే క్లైమాక్స్ ని ముగించడం చాలా బాధాకరం అనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే సౌందర్య భర్త రఘు రెండో పెళ్లి చేసుకొని సౌందర్య తల్లి చివరి రోజుల వరకు ఆమె బాధ్యతలన్నీ తనే చూసుకోవడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే సౌందర్య మరణించి దాదాపు 21 ఏళ్లైనా కూడా ఆమె లేదనే వార్తని తన అభిమానులు మరియు ఇండస్ట్రీ వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక తాజాగా జగపతి బాబు యొక్క జయంబు నిశ్చయంబురా షోలో సౌందర్య గురించి ప్రస్తావించడంతో అందుకు మీనా తను ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ నుండి ఎలా మిస్ అయ్యాననే విషయం చెప్పడంతో ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. మీకు సౌందర్య గారు నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.